అంబటి మురికి వ్యాఖ్యలపై కూటమి శ్రేణుల నిరసన జ్వాలలు చల్లారలేదు. సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా అంబాజీపేట, అనకాపల్లి, కర్నూలు, పులివెందుల, నెల్లూరు జిల్లా పొదలకూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబటిపై చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కోరారు. తిరుపతి కల్తీ నెయ్యి కేసు డైవర్షన్ చేసేందుకే అంబటి నోరు పారేసుకున్నారని ఏపీ కాపు రిజర్వేషన్ పోరాట సమితి స్థాపకులు, ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ అన్నారు. అంబటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్తీ నెయ్యిపై సిట్ బయటపెట్టిన నివేదిక నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ అంబటి అస్త్రాన్ని ప్రయోగించారని మంత్రి నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. లోకేష్ పై నోరు పారేసుకున్న వైసీపీ నేత జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని కంచికచర్లలో టీడీపీ శ్రేణులు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. వైసీపీ నాయకులు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు దాడులు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నాయకులు చెప్పడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రజాస్వామ్యం అనేది 4 పాదాల మీద నడుస్తాం. స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఎవరైనా తిరుగుతున్నారు. మీరు చూశారు, రఫాలు అంటూ తిరిగినా, కారు కింద మనుషులు దొక్కించినా, వారు ప్రోగ్రాంలు పెట్టుకుంటే మేము ఎక్కడ ఆపలేదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు అంబటి రాంబాబు గారు. దాన్ని ఖండించారు. దానిలో వారు నేను క్షణికావేశంలో మాట్లాడాను, ఏదో రకరకాలుగా మాట్లాడారు. దాని మీద మాట్లాడితే ఆ సందర్భాన్ని తీసుకొని ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటాం మీ యొక్క అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనం. నేను ఒక్కటే చెప్తున్నా, మా నాయకుడు సంయమనం పాటించమంటాడే కానీ రెచ్చగొట్టే విధంగా చేయడు. మీరు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు తప్పితే ప్రజా సంక్షేమం మీకు ఏనాడు పట్టదు. గమనిస్తున్నారు, ప్రజలు అమాయకులు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడని వారి తోడ్పాటు మనం 20 నెలల క్రితం ఇచ్చినటువంటి తీర్పులనే గమనించాం. ఇలాంటి వాటికి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం కానీ మీలాగా ప్రజాస్వామ్యం కూనీ చేసే వ్యక్తులం కాదు. ప్రజలను గౌరవించేవాళ్ళం అనేటువంటిదని మా నాయకుడు ఇచ్చినటువంటి సిద్ధాంతం, దానికి మేము కట్టుబడినాం.